ఘనంగా కావేరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్. రిషిత, ఫైజల్, షేక్ అల్లాబకాషు, ఖుషీ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా కావేరి. ఈ సినిమాను స్లాబ్ క్రియేషన్స్ బ్యానర్ పై షేక్ అల్లాబకాషు నిర్మాతగా, రాజేష్ నెల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కావేరి సినిమా ఈ నెల 30న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ మాట్లాడుతూ, కావేరి సినిమాకు సంగీతాన్ని అందించే అవకాశం ఇచ్చిన నిర్మాత షేక్ అల్లాబకాషుకి థాంక్స్ చెబుతున్నా. ఆయన ఈ సినిమాతో పాటు మరో 2 చిత్రాలకు కూడా నన్నే మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నారు. కావేరి సినిమా ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో అందరికీ కనువిప్పు కలిగించేలా ఉంటుంది. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ కుదిరింది. నిర్మాత షేక్ అల్లాబకాషు మాట్లాడుతూ, ఈ రోజు మా ఈవెంట్కు అతిథులుగా వచ్చిన పెద్దలందరికీ థాంక్స్. కావేరి సినిమాను మా దర్శకుడు రాజేష్ అందరికీ నచ్చేలా రూపొందించాడు. మొదట్లో ఆయనే ఈ మూవీ బిగిన్ చేశాడు. ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఎదుర్కొన్నాడు. ఈ ప్రాజెక్ట్ మా దగ్గరకు తీసుకొచ్చాడు. రష్ చూడగానే మాకు నచ్చింది. మా ప్రొడక్షన్ నుంచి టేకోవర్ చేశాం. కావేరి సినిమాలో మెసేజ్తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అబ్బాయిల ప్రవర్తన బాగుంటే అమ్మాయిలు సేఫ్గా ఉంటారు. తమపై దాడులు జరిగినప్పుడు అమ్మాయిలు ధైర్యంగా ఎదుర్కోవాలి అనే అంశాలను ఈ మూవీలో చూపిస్తున్నాం. అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా చూడాల్సిన చిత్రమిది అన్నారు. బిగ్ బాస్ ఫెమ్ హీరోయిన్ కీర్తి భట్ మాట్లాడుతూ, కావేరి సినిమాలో మంచి సోషల్ మెసేజ్ ఉంది. ఆగస్టు 30న థియేటర్స్లో సినిమా రిలీజ్ అయ్యాక ఆ మెసేజ్ సొసైటీకి తెలుస్తుంది. ఈ రోజు ఆడపిల్లలు సర్వైవ్ కావాలంటే కష్టంగా ఉంది. వాళ్లు ఎలా పోరాడాలి అనే విషయాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. లేడీ ఓరియంటెడ్ మూవీ ఇది. ఇవాళ చిన్న సినిమా రిలీజ్కు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో చూస్తున్నాం. ఆ ఇబ్బందులు తట్టుకుని కావేరి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో నటీనటులు రిషిత, ఫైజల్, షేక్ అల్లాబకాషు, ఖుషీ యాదవ్, లక్ష్మీప్రియ, గుజ్జల సుధీర్ రెడ్డి, ప్రశాంత్ కుమార్ రెడ్డి దువ్వూరు తదితరులు. సాంకేతిక నిపుణులు. బ్యానర్ స్లాబ్ క్రియేషన్స్. నిర్మాత షేక్ అల్లాబకాషు. రచన, దర్శకత్వం రాజేష్ నెల్లూరు. ఎడిటర్ నరేష్ దొరపల్లి. డిఓపి నాగేంద్ర బన్నీ. సంగీతం రాజ్ కిరణ్. సింగర్స్ ఐశ్వర్య, దీపు, వినాయకరావు మరియు వేణు. సాహిత్యం జివి ప్రతాప్ చౌదరి, రామారావు, సాజిద్, కె వెంకటేశ్వరరావు, పి.ఆర్.ఓ. తిరుమలశెట్టి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రిషిత, తన యాక్టింగ్ సూపర్. ఎందుకంటే ఒక లేడీ ఓరియంటెడ్గా చాలా బాగా కష్టపడ్డది అమ్మాయి. ప్రాజెక్ట్ కూడా డైరెక్ట్ చెప్పింది, నీట్గా చేసింది. అంత సక్సెస్గా చెప్పి చేసింది కాబట్టి సినిమా కూడా చాలా బాగా వచ్చింది. మీడియా వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా ఈ కథ చాలా అద్దం పట్టే, ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఉంది. దేశంలో ఎన్నో మార్పులు రావాలి, యువతలు మేలుకొల్పాలి. ఇటువంటి వ్యక్తి గొప్ప కథా చిత్రం ఇది. ఒక సబ్జెక్ట్ కనిపించేదంతా కనుమరుగవుతుంది, కనిపించనిదేదో కథ నడిపిస్తుంది. అల్లాబకాష్ గారు చాలా గొప్ప సబ్జెక్ట్ ఎన్నుకున్నాడు. హీరో రాజేష్ కూడా, హీరో రాజేష్ కదా, ఫైజిల్ చాలా బాగా పనిచేశాడు. డైరెక్టర్ రాజేష్ గారు చాలా చక్కగా స్క్రీన్ ప్లే కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా పాటలు రాజ్ కిరణ్ గారు ఒక మెలోడీ, ఫస్ట్ పాట ఏదది చాలా హృదయాన్ని హత్తుకునేటట్లుంది. పాటలు బాగున్నాయి. సినిమా కూడా ట్రయల్ చూసినా చాలా బాగుంది. పెద్దలు కావేరి అల్లాబకాష్ పాలిట జలసిరి కావేరి ఈరోజు డబ్బులు సిరి కురిపించే మరింక 2 సినిమాలు తీయాలా కావేరి సినిమాతో అని అల్లాబకాష్ను దీవిస్తూ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడే దుర్ఘటనలు కలకత్తాలో జరిగిందని మన అందరికీ తెలుసు. ఈరోజు మానవ మృగాల ఈ సమాజాన్ని పీడించే యువతకు, నమ్మక ద్రోహం చేసే యువకులకు ఇది కనువిప్పు కావాలి. ఇటువంటి సినిమాలు రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి, మానవతా విలువలు పెరగాలనే భావనతో తీసిన ఈ సినిమాకు అల్లాబకాష్ కృతకృతుడు అవుతాడు. ఆ దేవుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి, అల్లా ఆశీస్సులు ఉంటాయి. మా అందరూ కూడా ఆయన అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. కావేరి అనే సినిమాకి ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన మా ప్రొడ్యూసర్ అల్లాబకాష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్. మీరు ఒకసారి మా దగ్గర నిలబెడితే బెటర్. ఎందుకంటే నన్ను చాలా ఎంకరేజ్ చేసి అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన మా సారు
అల్లాబాకాస్ గారు. థ్యాంక్ యూ సార్, మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను. 100% మీరు ఏ వర్క్ చెప్పినా సరే నేను మ్యూజిక్గా మీకు అందుబాటులో ఉంటానని చెప్తున్నాను సార్ అందరి ముందు. ఎందుకంటే సార్తో 3 సినిమాలు ఏకరీతిగా ఒకేసారి అగ్రిమెంట్ చేశారు. సార్ 3 సినిమాలు కూడా నేనే మ్యూజిక్ చేశాను. ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.